హాయ్ అండి, వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఈరోజు స్పెషల్ చికెన్ సూపు. ఈ సూప్ రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం 1 టీ స్పూన్ బటర్ వేసుకోండి. పాన్లోని బటర్ హీట్ అయ్యాక 2 వెల్లుల్లి రెమ్మలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం టోస్ట్ చేసుకున్నాక ఇందులో 3 దుమ్ములను యాడ్ చేసుకుందాం. ఇలా మూలుగున్న దుమ్ములను తీసుకోండి, సూప్ టేస్ట్గా ఉంటుంది. ఇలా తీసుకున్నాక కొంచెం సాల్టు ఆ 3 దుమ్ములకి సరిపడినట్టుగా వేసుకొని 1 నిమిషం పాటు బటర్లో ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు దుమ్ముల్ని మగ్గించుకోవాలి. సరే, దుమ్ములు కలర్ మారి మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి. వంకాయ, బెండకాయ తప్ప ఏ వెజిటబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని 1 నిమిషం బటర్లో ఫ్రై చేసుకుందాం. ఇదంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు వెజిటబుల్స్ని మగ్గనిచ్చుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసారా 50% వరకు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం దుమ్ములు ములిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చికెన్ స్టాక్ కూడా చేశాను, మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఈ వాటర్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా వాటర్ తెలుతున్నంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. సరే, వాటర్ అంతా బాగా తేలింది. అలాగే దుమ్ములు చూసారా కలర్ మారాయి. ఇందులో ఉండే సారం అంతా కూడా సూప్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ సూప్ చిక్కబడాలి అంటే మనం 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని నీళ్ళల్లో ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వలన సూప్ చిక్కబడమే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక అందులో 1 ఎగ్ వైట్ని తీసుకోండి. ఎగ్ వైటే తీసుకోవాలి, ఎల్లో తీసుకుంటే మీకు సూప్ నీసు వాసన వచ్చేస్తుంది. ఇలా బీట్ చేసి వేసుకోవాలి. మొత్తం అంతా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ని యాడ్ చేసుకుందాం. మనం ఇలాగైనా సర్వ్ చేసేసుకోవచ్చండి. లేదా రెస్టారెంట్ స్టైల్ కావాలి అనుకుంటే మనం కొంచెం సాసుల్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 టీ స్పూను టమాటా సాస్ని వేసాను. అలాగే వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు దగ్గర వెనిగర్ లేదండి, నేను నిమ్మరసం యాడ్ చేశాను. ఫ్రెండ్స్, ఇలా కానీ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ వేసి మీరు సూప్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తాగేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.